హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడా ఎక్స్ప్రెస్, an international courier service. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కాదు, అన్ని పిట్టలు రాలిపోయాయి. శభాష్ కేసీఆర్, నీ రాజకీయ చతురత ముందు నిలవడం చాలా కష్టమే అని ఇప్పుడు ప్రతిపక్షాలకు బాగా తెలిసొచ్చినట్లే. కాంగ్రెస్ పార్టీ క్రమేపీ పుంజుకుంటున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ విసిరిన కరెంట్ అస్త్రంతో కాంగ్రెస్ వర్గాలకు షాక్ తగిలినట్లే కనిపిస్తోంది. కేసీఆర్ ఏ పని చేసినా దాని వెనుక రాజకీయపరమైన లెక్కలుంటాయి. ఎకరానికి సీజన్ కు 4,000 ఇస్తామని చెప్పినా ఇప్పుడు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నా వాటి వెనుక తన మార్కు వ్యూహాలు ఉంటాయి. ప్రధానంగా ఈ కరెంట్ అస్త్రం కాంగ్రెస్ శిబిరాన్ని ఎంత గందరగోళానికి గురిచేసిందంటే ఏ నాయకుడు దానిపై ఏం స్పందిస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో వాళ్లకే అర్థం కాకుండా పోయింది. ఒక కోమటిరెడ్డి 12 గంటలు చాలంటాడు, భూగర్భ జలాలు అడుగంటిపోతాయంటాడు. ఒక జీవన్ రెడ్డి రైతులకు 9 గంటలు సరిపోతుందిలే, 24 గంటల కరెంట్ అవసరం లేదంటాడు. ఈ కరెంట్ ఏం చేసుకోవాలి అని కోదండరెడ్డి అంటాడు. ఇంకా రేవంత్ రెడ్డి సారు నోరిప్పలేదు, కొంతలో కొంత నయం. పీసీసీ చీఫ్ అధ్యక్షుడు ఉత్తమ్ ఆ 24 గంటల కరెంటు కూడా మా పుణ్యమే అని పార్టీ పరంగా ఓన్ చేసుకునే ప్రయత్నం చేసిండు. ఈ ప్రకటనలు చూసి కేసీఆర్ నవ్వుకునుంటాడు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, వద్దంటుంది అనే రాంగ్ మెసేజ్ ను కాంగ్రెస్ నాయకులు తమంతట తామే జనంలోకి పంపిస్తున్నట్లవుతోంది. ఈ కరెంట్ అస్త్రం ఒక్క కాంగ్రెస్ శిబిరాన్నే కాదు, ఇతర ప్రతిపక్షాలను గందరగోళంలో పడేసింది. కేసీఆర్ కు ఈ క్రెడిట్ దక్కకుండా పొలిటికల్ గా కౌంటర్ చేయాలని ఉన్నా ఎలా చేయాలో తెలియలేదు. తెలంగాణలో పార్టీ ఉందా లేదా, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నదా లేదా అని సందేహించాలా? స్తబ్దుగా అచేతనంగా ఉన్న బీజేపీకి దీనిపై ఏమని స్పందించాలో అర్థం కానట్టుంది. మా మోడీ నిర్ణయాలతో దేశమంతా మిగులు కరెంటు స్థితి ఏర్పడింది. ఈ నిరంతర వ్యవసాయ కరెంటు మా పుణ్యమే అని చెప్పుకోవచ్చు కదా. ఇక దీపం కొడిగట్టిన టీడీపీకేమో ఇప్పుడు బలం లేదు, బలగమూ లేదు, గళమూ లేదు అని ఎలా స్పందించినా దానికి అంతగా విలువుండదు కూడా. ఇక వామపక్షాలు గట్రా ఇది రైతు ఉపయుక్త పథకం కాబట్టి వ్యతిరేకించకూడదని సంయమనం పాటించాయో లేక అధ్యయనం లేక నిశ్శబ్దాన్ని ఆశ్రయించాయో తెలియదు కానీ కేసీఆర్ ఒకే దెబ్బకు ఇన్ని పిట్టల్ని పడగొట్టేశాడు. శభాష్ కేసీఆర్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.